అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. నవంబర్ నెల 26వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ 26వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం హస్త కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ప్రీతి రోజు మంగళవారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:47 నుండి 12:29 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుండి 9:41 వరకు ఉంటుంది. రాహుకాల మధ్యాహ్నం 2:46 నుండి సాయంత్రం 4:05 వరకు ఉంటుంది. యమగండ ఉదయం 9:30 నుండి 10:49 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా ఫోను ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, చెడు ప్రయోగ నివారణ, వ్యాపార సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్య, విద్య ఉద్యోగ సమస్యలు, శత్రు ప్రయోగం, ఆస్తి తగాదాలు, ఎలాంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా గురూజీ శివరామరాజు గారి చేత పరిష్కారం చెప్పబడును. వీరి ఫోన్ నెంబర్ వచ్చి 9664041445. నమ్మకంతో కాల్ చేయండి. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. ఈ రోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైన వారు మంచి మూడ్లో ఉంటారు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వల్ల మీకు మంచి ఆలోచనలు పథకాలు కలుగుతాయి. మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలి అనుకుంటారు, కానీ మీరు చేయలేరు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. త్రాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు చేయగలరు. ఈ రోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడులు అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్టుల గురించి నిబద్ధతను అధ్యయనం చేసుకునే కమిట్ అవ్వండి. మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు మీ లోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు. విజయోత్సవాలు, సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి. మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి. ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో అయినా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పెడచెవిన పెట్టండి. అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి. ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు. రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటిపైన లేక పార్కులో నడవడానికి ఇష్టపడతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోపాడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. కాలం విలువైనది. దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ జీవితంలో అవశ్యత, కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా చాలా ముఖ్యం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని డిన్నర్కి తీసుకువెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ రోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి తథ్యం. మదుపు చేయడం మంచిదే, కానీ సరైన సలహా తీసుకోండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు అంకిత భావం కల ఉద్యోగులకు లభిస్తాయి. కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు.
దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభించుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. క్లిష్ట దశను దాటుకుని ఆఫీసులో ఈ రోజు ఒక అందమైన ఆశ్చర్యం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు, వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు. కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు. కానీ అది సత్య దూరం. ఏమంటే మీకు గల సునాసితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు. మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనము అందుతుంది. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాల్ని సమర్థిస్తారు. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణం అవుతుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోదకారకం ఇంకా సంతోషకరంగా ఉంటాయి. మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. కొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు సేద తీరగల రోజు. శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. ఈ రాశిలో ఉన్న వివాహం అయిన వారికి వారి యొక్క అత్తమామేల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు. అది మిమ్మల్ని నిజంగా అప్సెట్ చేయవచ్చు. మీ గురించి బాగుంటాయి అని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. ఎవరైతే పన్నులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి అలాంటి పనులను చేయవద్దు. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. వారు మీ కలలో కోరికలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశించవద్దు. దానికి బదులు ఆ కోరికని పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్నే మార్చండి. జాగ్రత్త, మీ ప్రేమక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలు ఉన్నాయి. పనిలో మీరు గొప్ప లబ్ధిని పొందుతారు. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. మీరు యోగాతో, ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. మీ స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే మీరు ఆర్థికంగా నిర్వీర్యం అవుతారు. మీ జీవితం మారడానికి మీ శ్రీమతి సహాయం చేస్తారు. ఆందోళన పడకండి. ఐస్ని ఇష్టపడండి. మీ విచారం దానిలాగే ఈ రోజు కరిగి నీరైపోతుంది. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి కుటుంబ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి చెరుకు, పళ్ళు మరియు రొట్టెలను ఉంచడానికి పళ్ళెము ఉపయోగించండి. ఈ అలవాటు కుటుంబ జీవితం నుండి అడ్డంకులను తొలగించడంలో మీకు సహాయపడుతుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.